మరి అటు పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి పంజాబ్‌కి ఫస్ట్ ఓటమి చూసిందని చెప్పాలి ఈ సీజన్‌ల. అటు ఆర్ఆర్ అయితే మరి బ్యాటింగ్ డెప్త్‌తోని ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్‌ని తెచ్చుకున్నది. అటు మంచిగా వాళ్ళ యూనిట్‌గా ఈ టీమ్‌తోని సెట్ అయింది అనిపిత్తాంది. అటు పంజాబ్‌కి అయితే మరి పవర్ ప్లేలో ఇంకొంచెం బెటర్ బౌలింగ్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ అయితే పంజాబ్‌కి ఒక ఓటమి వచ్చింది. వాళ్ళు ఎక్కడనో ఒక ఓటమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఓటమి అచ్చుడు కొంచెం డిసప్పాయింట్‌గా ఉంటది వాళ్ళకు. కానీ ఓవరాల్ అయితే ఆర్ఆర్‌కి అయితే మంచి విన్. విన్‌తోని వాళ్ళకు మంచిగా కాన్ఫిడెన్స్ వత్తది మళ్ళా. ఇప్పుడు మళ్ళా ఈ విన్‌తోనే మళ్ళా కంటిన్యూ చేయాలనుకుంటారు. 9లో 6 గెలిచిండ్రు వాళ్ళు ఇగ. సో, ఓవరాల్ అయితే మంచి విన్ వచ్చింది. అటు ఫెరీరా మిడిల్ ఆర్డర్ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేసింది. శుభం దుబే బ్యాట్‌తోని బాగా కాంట్రిబ్యూట్ చేసిండని చెప్పాలా. సో, అటు ఇగ ఓవరాల్ ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే అయితే అటు టాస్ అయితే అటు ఆహ్, ఆర్ఆర్ గెలిచింది. ఆర్ఆర్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. బౌలింగ్ ఎంచుకున్నాక మీకు టీమ్‌లో చేంజెస్ చూస్తే రవి బిష్నాయ్ లేడు. రవి బిష్నాయ్ లేడు ఏంది అనుకుంటా అంటే మీకు యష్రాజ్‌ని తెచ్చుకున్నారు. స్పిన్నర్ తెచ్చుకున్నారు. ఇక మరి పంజాబ్‌లో అయితే వాళ్ళు శశాంక్ సింగ్ లేడు. ఫోర్స్ చేంజ్ అన్నారు. సో, శివాన్ షెడ్గేని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇంకా మీకు బ్రాట్లెట్ లేడు. ఫెర్గుసన్ తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్ ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారనుకుంటే ఫెర్గుసన్ తెచ్చుకున్నారు వాళ్ళు. సో, ఇట్లా మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మీకు హర్ప్రీత్ బార్ని తెచ్చుకున్న వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో మీకు అక్కడ రాయస్టోన్ బౌలర్స్ వేసేటప్పుడు మీకు స్పిన్ ఉన్నది. సో, అందుకే అక్కడ హర్ప్రీత్ బార్ని తెచ్చుకున్నారు అనిపించింది. హర్ప్రీత్ బార్ బాగా బౌలింగ్ చేసిండు అబ్బా. వేరే లెవెల్ బౌలింగ్ చేసిండని చెప్పాలి. ఎకనామీ అయితే వేరే లెవెల్. సో, మీకు మ్యాచ్ స్టార్ట్ అయినట్టు ఫస్ట్ 2 ఓవర్లలో మీకు చాలా డ్రామా చూసినామని చెప్పాలి. ఆర్చరు మీకు ఫస్ట్ ఓవర్ ప్రజ్ఞాన్ సింగ్ 2 బౌండరీలు వచ్చినా క్వైట్ ఓవర్ అనిపిస్తే నెక్స్ట్ ఓవర్ ప్రియాన్ సారే బ్యాటింగ్ చేసేటప్పుడు అటు నందిబర్గ బౌండరీలు వచ్చినాయి. బౌండరీలు వేరే లెవెల్ బౌండరీలు వచ్చినాక ప్రియాన్ సారే అటు ఆర్చర్ని కొట్టే ప్రయత్నం చేసిండు. ఆర్చర్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ మీకు ఇక్కడ అవుట్ అయ్యే ప్రమాదం ఉండే స్లిప్ ఉంటే. కానీ ఆ ఫీల్డ్ సెట్ నాకైతే అర్థం కాలే. ఫీల్డ్ సెట్కు నా బౌలింగ్కి అయితే ఏం సంబంధం లేదు అనిపించింది. ఫస్ట్ ఓవర్స్లో మీకు ఆ తర్వాత స్లిప్ పెట్టిండు అక్కడ మీకు ప్రియాంశ్ సార్ కూడా అవుట్ అయ్యిండు. అటు ప్రియాంశ్ సార్ అవుట్ అయినా సో మీకు ఆ తర్వాత కూడా మీకు 1 ఓవర్లో కూపర్ కోహ్లీ వచ్చింది. కూపర్ కోహ్లీ కూడా వచ్చి మీకు రన్స్ చేస్తూనే ఉన్నాడు. మీకు పవర్ ప్లేలో మీకు 64 ఏమో వచ్చినాయి. మీకు 64 అంటే మీకు డీసెంట్ పవర్ ప్లేనే అనిపించింది. రెండు టీంలో కూడా ఒక వికెట్ కోల్పోయినా మీకు 10 రన్స్ ఎకనామీ 10 రన్స్ రన్ రేట్ అంటే ఓకే ఫైన్ అనుకున్నాం. ఇంకొంచెం బాగుంటే ప్రియాన్స్ సరే ఉంటే ఒక 80 అట్లా వచ్చేది. కానీ 64 అంటే రెండు టీంలకు డీసెంట్ అనిపించింది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ 4 ఓవర్స్ అయితే ఫస్ట్ ఓవర్లో ఎక్స్ట్రా అయితే 15 రన్లకి వెళ్ళిండు. అక్కడ 2 సిక్స్లు కొట్టిండు కూపర్ కోహ్లీ. నెక్స్ట్ కూడా మీకు జడేజా ఓవర్లో కూడా 15 రన్లు వెళ్తాయి. ఆ 2 ఓవర్లోనే 30 రన్స్ వస్తాయి. మంచి మూమెంట్ వస్తాయి. సో అక్కడ పంజాబ్కి. కానీ అక్కడ ఆ తర్వాత ఇద్దరు బాగా కంబ్యాక్ చేస్తారని చెప్పాలి. యష్ రాజుని అక్కడ మీకు ఇక్కడ మీకు జడేజా మీకు కూపర్ కాల్ని అవుట్ అవుతాడు. బిగ్ షాట్ ఆడబోతాడు అవుట్ అవుతాడు. అక్కడ మీకు కూపర్ కాల్ని అవుట్ అయిన తర్వాత మీ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బాల్ దొరికే ప్రయత్నం అవుతాడు కానీ వికెట్ మిస్సింగ్ అది. ఆ తర్వాత మీకు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్ ఉంటాడు కానీ ప్రజ్ఞాన్ సింగ్ బాగా ఆడతాడు. అని చెప్పాలి. జడేజా ఎకనామీ బాగుంటుంది. జడేజా ఎకనామీ అంత మంచిగా అవుతాడని చెప్పాలి జడేజా. అక్కడ మీకు 50 తర్వాత ప్రజ్ఞాన్ సింగ్ అవుట్ అయినా యశ్రాజ్ బౌలింగ్ బాగా చేస్తాడని చెప్పాలి. మార్కస్ స్టోయినిస్ వస్తాడు. మార్కస్ స్టోయినిస్ ఎక్కడ మీకు రన్ రేట్ 10 లోపు ఉండదు. 10 మినిమం 10 రన్ రేట్ మెయింటైన్ చేస్తారు పంజాబ్ వాళ్ళు. కానీ మీకు ఒక 16 ఓవర్ తర్వాత బిజ్రేష్ శర్మ వేరే లెవెల్ బౌలింగ్ చేస్తాడని చెప్పాలి. 7 డాట్ బాల్స్ ఏమి ఎత్తాడు కానీ వేరే లెవెల్. ఫస్ట్ 3 ఓవర్స్ తన బౌలింగ్ చూస్తే 18 రన్స్. సో మంచి ఎకనామీ మెయింటైన్ అయితే లాస్ట్ ఓవర్ స్టోయినిస్ కొడతాడు కానీ 3 ఓవర్లలో 18 అంటే మంచి ఎకనామీ. కానీ అక్కడ మీకు బిజ్రేష్ శర్మ తన 17 ఓవర్లో 7 రన్స్ వేస్తాడు. అక్కడ మీకు 180 ఏమో ఉంటాయి 187 ఉంటుంది. లాస్ట్ ఓవర్లో అన్ని రన్స్ వెళ్తాయి కానీ మీకు లేకుండా అండర్ స్కోర్ రాకపో పంజాబ్కు. మీకు శ్రేయస్ అయ్యర్ ఆడే ప్రయత్నిస్తారు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినా మీకు స్టోయినిస్ వేరే లెవెల్ ఫినిష్ చేస్తారు అబ్బా. స్టోయినిస్ షాట్లు అయితే వేరే ఉంటాయి. సో అక్కడ ఆర్చర్ తను కూడా కొన్ని రన్స్కి వెళ్తారు అనిపించింది. బర్గర్ కూడా మీకు హాఫ్ డే ఉంది అనిపించింది బర్గర్కి అయితే. అటు వాళ్ళిద్దరు స్పిన్నర్స్ బాగా చేసిరు అనిపించింది. జడేజా అటు యష్ రాజ్. సోరాలు అయితే 220 ప్లస్ చేస్తారు.
అటు మీకు పంజాబ్ మరి మంచి స్కోర్ అనుకుంటా అంటే మీకు అక్కడ జైస్వాల్ వైభవ్ సూర్యవంశీ వస్తారు. జైస్వాల్ ఫస్ట్ బాల్ సింగిల్ వేసి వాళ్ళకి ఇస్తారంటే వైభవ్ సూర్యవంశీకి ఇస్తారు. వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ 2 బాల్ యార్కర్ ఇస్తారు షరీఫ్. ఆ నెక్స్ట్ బాల్ కొంచెం మిస్ అయితే గంతే 6. ఇక మీరు ఆ తర్వాత అందుకుంటా అని చెప్పాలి వైభవ్ సూర్యవంశీ. ఎవరు వస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తాడు. లాకీ ఫెర్గ్యూసన్ వచ్చి మీకు సెకండ్ ఓవర్ వేసిన తను 15 రన్లకి వెళ్తాడు. తను సిక్స్ కొడతాడు అక్కడ. సో ఆ తర్వాత మీకు ఎక్కడ వికెట్ అంటే అరౌండ్ వికెట్ వచ్చి ఎత్తాడు. అక్కడ మీకు ఓవర్ ద వికెట్ అనుకుంటా. సో హర్షదీప్ బాల్ అంతమంది ఒక 6 కొట్టే మీకు అక్కడ అవుట్ అవుతారు. లో ఫుల్ టాస్ కొంచెం హాఫ్ టైం పైకి ఎత్తారు బాల్. అక్కడ శ్రేయస్సర్ మంచి క్యాచ్. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. మీకు కొంచెం కంబ్యాక్ చేయొచ్చు అనుకుంటా అంటే మీకు అక్కడ జైస్వాల్ అందుకుంటాం. మనం జైస్వాల్ అందుకున్న తర్వాత వీరిద్దరు అందుకుంటూ ఉంటాయి. ఇక ధ్రువ్ జురేల్ కూడా దగ్గర నుంచి కొన్ని బౌండరీలు వస్తాయి. సో అక్కడ మీకు పవర్ ప్లేలో 8-4 వస్తుంది. కానీ వైభవ్ సూర్యవంశీ తనకు చేయాల్సిన డ్యామేజ్ తను చేసిండు పవర్ ప్లేలో అని చెప్పాలి. జైస్వాల్ కూడా ఉండుంటే మీకు జైస్వాల్ ఉన్నంత వరకు అక్కడ ఆర్ఆర్కి ఇంకా స్ట్రాంగ్ ఓప్ ఉండే. పంజాబ్కి అక్కడ చాలు హర్ప్రీత్ బార్ అయితే పవర్ ప్లే 2 రన్లు ఇస్తారు 5th ఓవర్ వేసి. వేరే లెవెల్ బౌలింగ్ చేసిండు హర్ప్రీత్ బార్. సో ఇంకా మళ్ళీ చాలు బాగా బౌలింగ్ చేసిండు. కొన్ని బౌండరీలు ఇచ్చినా కూడా చాలుగా బాగా బౌలింగ్ చేసిండు అప్పుడు. అటు వాళ్ళ స్పిన్నర్స్ ఇటు వీళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేసిండు. చాలు బాగా బౌలింగ్ అక్కడ మీకు చాలు కొన్ని కీలక వికెట్లు ఇస్తారు. జైస్వాల్ వికెట్ ఇంకా మీకు అటు ఇంకొకరు వికెట్ ఇస్తారు. సో రియాన్ పరాగ్ కూడా మీకు ఆడినంతసేపు బాగా అనిపించింది. కొన్ని స్వీప్ షాట్లు ఆడిపోయిండు, కొన్ని పెద్ద షాట్లు కూడా ఆడిపోయిండు. కానీ లాస్ట్ బాల్ చాలు అది ఆ లెంత్లో లేకుండా షాట్ ఆడడానికి ఫుల్ లెంత్ పడుతుంది, కాలకా పడుతుంది. అక్కడ మీకు క్యాచ్ అవుట్ అవుతారు. సో చాలా అవుట్ అయిన తర్వాత మీకు అటు ఫెరీరా ఉంటాడు. ఇంకా మీకు శుభన్ దుబే తెచ్చుకుంటాడు. నేను కొంచెం ఎర్లీగా తెచ్చుకున్నారా అనిపించింది. జడేజా ఆడితే బాగుండు అనిపించింది. కానీ నాకు ఇప్పటికీ జడేజా ఆడితే బాగుండు అనిపించింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ని లాస్ట్లో ఉపయోగించుకుంటే బాగుండు అనిపించింది. కానీ శుభన్ దుబే వచ్చి మీకు కాలకాడ బాల్ పడతాడు, అటు షాట్ ఆడతాడు. 60 ఇద్దరు స్పిన్నర్ స్పెల్ అయిపోయిన తర్వాత మీకు రన్స్ వస్తూనే ఉంటాయి. రిక్వైర్ రన్స్ అన్న వస్తూనే ఉంటాయి. మీకు హర్షదీప్ బౌలింగ్ అయితే మీకు అనుకున్న లెన్స్లో వేయలే. అక్కడ మీకు దాంతో వాళ్ళు క్యాట్ ప్లే చేసుకున్నారు. డోవన్ ఫెరీర్ అయితే కొన్ని షాట్లు కొడతాడు. పవర్ ఉంటాయి షాట్లలో. సో బౌండరీ క్లియర్ అయితే మీకు ఇక అక్కడ మీకు ఫెర్గ్యూసన్ ఓవర్లో కూడా మీకు కొన్ని రన్స్ అయితే వెళ్తాయి. సో అక్కడ ఇక ఆర్ఆర్ అయితే గెలుస్తారు. మళ్ళీ అటు శుభన్ దుబే అంత మంచిగా ఆడిండు, డోవన్ ఫెరీర్ అంత మంచిగా ఆడిండు. ఇంకా మళ్ళీ మీకు ఇంకా బ్యాటింగ్ ఉన్నాయి. దర్శన్ చానక్ అసలు బౌలింగ్లో పెంచుకోవాలి, బ్యాటింగ్ ఛాయిస్ రాలే. దర్శన్ చానక్ నాకు కొన్ని ఓవర్స్ ఇస్తే బాగుండు అనిపించింది. కానీ అవసరమైతే వల్ల ఇంకా మీకు జడేజా బ్యాటింగ్ ఉన్నాడు, కావాలంటే ఆర్చర్గా ఉండు. సో ఇంకా బ్యాటింగ్ ఉండే వాళ్ళకు. సో ఆర్ఆర్ ఈ టీంతో ఫైన్ అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. సో చూడాలి మరి వీళ్ళు ఎట్లా ఆడతారని. పంజాబ్ హర్షదీప్కి బ్యాట్ డే ఉన్నాయి. బ్యాట్ డే ఇప్పుడు వస్తే బాగుంటాయి అనిపిస్తుంది. మన ప్లే ఆఫ్స్లో వస్తే మళ్ళీ అదో అప్పటికన్నా ఇప్పుడే బ్యాట్ డే వస్తే బాగుంటాయి. జాన్సన్ కూడా ట్రై చేసింది కానీ జాన్సన్ కూడా మీకు ఏం చేయలేకపోయింది అక్కడ. ఫెర్గ్యూసన్ మీకు యార్కర్లు ఎప్పుడు ఎత్తారా అని చూసిన. కానీ మీకు అక్కడ ఫెర్గ్యూసన్ లాస్ట్ బాల్ ఒక బాల్ యార్కర్ వేసింది కానీ మీకు అన్ని షార్ట్ ఆఫ్ లెంత్ చేసే ప్రయత్నం చేసిండు. ఫెర్గ్యూసన్ ఫస్ట్ గేమ్ ఇది ఈ సీజన్లో. సో చూడాలి మరి నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడతారు, ఎట్లా కంబ్యాక్ చేస్తారని. ఇంకా మీకు అటు మార్కస్ స్టోయినిస్ అయితే మంచి ఫినిష్ ఇచ్చిండు, అది హ్యాపీ ఉంటారు పంజాబ్ వాళ్ళు. అటు ప్రియాంశ్ ప్రవీణ్ సింగ్ మంచి స్టార్ట్ ఇచ్చిండు, దాంతో కూడా హ్యాపీ ఉంటారు. ఇక చూడాలి మరి పంజాబ్ వాళ్ళు నెక్స్ట్ ఎట్లా ఆడతారని. సేమ్ విత్ ఆర్ఆర్. ఫీల్డింగ్లో కూడా పంజాబ్ కొన్ని ఈజీ సింగిల్స్ మిస్ఫీల్డ్ వల్ల సింగిల్ కూడా వచ్చినాయి, అవి కొంచెం చూసుకోవాలి. సో ఓవరాల్ అయితే మంచి విన్ అని చెప్పాలి ఆర్ఆర్కి. విన్తో మళ్ళీ హ్యాపీ ఉంటారు. సూర్యవంశీ మంచి స్టార్ట్ ఇచ్చిండు, మిడిల్ ఆర్డర్ బాగా క్లిక్ అయింది అనిపించింది ఈరోజు. సో అంతే వీడియోలో మంచి విన్ ఆర్ఆర్కి. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.